దేవుని పని చేయడానికి డబ్బు కావాలి, డబ్బుంటే ఈ పని చేస్తా, డబ్బుంటే ఆ పని చేస్తా అని మాట్లాడుతూ ఉంటారు. ప్రస్తుతానికి డబ్బు లేదని పని చేయడం మానేశారు కదా. మనం బ్రతకడానికి ప్రతిరోజు పని చేసుకోవాలి అనుకున్నప్పుడు పరలోకం వెళ్ళడానికి దేవుడు అప్పచెప్పిన పనిని కూడా చేయాలి కదా. ఆ పనిని చేయడానికి ధనం లేదని చెప్పి సాకు చూపించి పని మానేస్తున్నాం. అలా చేయడం చాలా తప్పు. విశ్వాసంతో దేవుని పనిని ప్రారంభిస్తే ఆ పనికి కావలసిన సామగ్రిని, ఆ పనికి కావలసిన పనిముట్లను దేవుడే సమకూరుస్తాడు. అందుకే బైబిల్ గ్రంథంలో వ్రాయించిన మాట ఏంటో తెలుసా? విశ్వాసముతో మీ పనిని, ప్రేమతో మీ ప్రయాసను జరిగించమన్నాడు. అంటే ఈరోజు దేవునికి విశ్వాసంతో పని చేసేవారు కావాలి. ముందు లెక్కలు కట్టి డబ్బులు వస్తేనే ఈ పని ప్రారంభిస్తానని అనుకుంటే జీవితంలో దేవుని పని చేయలేవు. దేవుని పని చేయాలని మనసు నీకుండి ఒక అడుగు ముందుకేస్తే దేవుడే ఆ పనికి కావలసిన అన్నిటినీ సమకూరుస్తాడు. అదే విశ్వాసం. నమ్మి ముందుకు వెళ్ళటమే విశ్వాసం. విశ్వాసంతో పని చేస్తేనే మా పనిలో మనకు విజయం లభిస్తుంది. లేదా అసంతృప్తి మిగిలిపోయి మరలా మరొక పనిని చేయాలి, దేవుని పని చేయాలంటే భారంగా ఫీల్ అయిపోయి దేవునికి దూరం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. దేవుడు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని. అందుకనే మనం నమ్మాం దేవుడు మన తండ్రిని, పరలోకం ఉందని. ఆ లోకానికి వెళ్ళడానికి, మన తండ్రిని చేరుకోవడానికి మనం చేసే పని విశ్వాసంతో చేస్తే ఆ పని సక్సెస్ అవుతుంది. ఆ పని దేవునికి మహిమకరంగా జరుగుతుంది. ఈ రోజు నుంచైనా దేవుని మీద విశ్వాసం ఉంచి సువార్త పనిని ప్రారంభించు. ఆ పని ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది. నమ్ము, క్రియను చూస్తా.